కృష్ణలంక వాసుల చిరకాల కళ నెరవేరిందని చెప్పాలి. ఎప్పటినుంచో ఎన్నో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు మారినా కూడా ఈ రిటైనింగ్ వాల్ శాశ్వత పరిష్కారం అయితే రాలేకుండా ఉంది. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. గతంలో మనం చూసుకోవచ్చు, వరద వచ్చినప్పుడు ఈ కృష్ణలంక ప్రాంత ప్రజలు పిల్లలతో, ముసలి వాళ్లతో, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. పూర్తిగా వరద వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి కోలుకోవడానికి దాదాపుగా నెల రోజుల సమయం పట్టేది. అలాంటి కష్టం నుంచి శాశ్వత పరిష్కారం కల్పించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మనం చూసుకోవచ్చు, ఇక్కడ రిటైనింగ్ వాల్ తో పాటు ఒక చక్కటి పార్కును కూడా నిర్మించారు. ఇక్కడి నుంచే కాకుండా ఇంకా ఇతరితర ప్రాంతాల నుంచి కూడా సాయంత్రం వేళల్లో అలాగే ఉదయం టైంలో కూడా ఈ పార్క్ వచ్చి కొంత సేద తీరడానికి అవకాశం ఉంటుందని, అంతేకాకుండా ఎంత మంది దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది అధికారులు మారినా కూడా శాశ్వత పరిష్కారం అనేది కల్పించలేకపోయారు. ఎక్కడికో వెళ్ళి మేము ఆ నెల రోజులు 2 నెలలు పిల్లలతో కుటుంబంతో తిని తినక ఎక్కడో ఉండి ఆ వరదంతా పోయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగేది అని కూడా గతంలో మనం వింటూ ఉన్నాము. ఇప్పుడైతే శాశ్వత పరిష్కారం ఈ రిటైనింగ్ వాల్ తో మనం సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించారని చెప్పుకోవాలి. మన లోపలికి వెళదాము, ఎలా ఉంది అసలు ఈ సుందరమైన పార్క్ మనం చూసుకుందాము, ఎక్కడెక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, ముఖ్యంగా ఈ కృష్ణలంక ప్రాంత ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వరద వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా బాగా వచ్చేది. వచ్చినప్పుడు వెళ్ళిపోయి కట్ట తన్నేసేయి. ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్య ఇప్పుడు క్లియర్ అయిపోయింది. బాగుంది. ఇప్పుడు ఇటువరకు అంటే మరి అరేసుకంగా ఉండేది, ఇల్లు బొళ్ళు ఉండేవి. ఇప్పుడంటే అంత కట్టే పార్కులాగా కడతాం. అంత మా ఇంటి కూడా బాగుంది. మీరు ఇక్కడేనండి ఉండేది? ఉండేది. ఓకే, గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఈ వాల్ అయినప్పుడు అంటే ఈ లక్షలకు అప్పుడు వరదలు వచ్చినప్పుడు మా ఇల్లులన్నీ మునిగిపోయాయి. మా ఇల్లు ఇదేనండి. ఇక్కడ ఈ జగన్ వచ్చిన కానీ మాకు ఈ వాల్ వచ్చిన కానీ చాలా సేఫ్టీ అయింది. చొక్క నీళ్ళు కూడా రాకుండా ఇక్కడ పార్క్ అనేది తయారు చేసి వాళ్ళు కట్టి పిల్లలు ఆడుకోవడానికి బాగా సౌకర్యంగా బాగా చేశాడు. జగన్కి ముందు థ్యాంక్స్ చెప్పాలి. బాగుందండి పార్క్, బాగుంది. మా ఇల్లు ఇక్కడే ఇదివరకు అన్ని మునిగిపోయాయి. పార్క్ పట్టిన నుంచి చాలా బాగుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? లైఫ్ టైం మీకు సెక్యూరిటీ వచ్చేసింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇక్కడ మురికి నీళ్ళు పందులు తిరిగే చోటుని పార్క్ లా తయారు చేశాడు. చాలా బాగుంది. రిటైనింగ్ వాల్ నిర్మించిన తర్వాత ఎలా అనిపిస్తుంది సార్ మీకు? గతంలో ఎలా ఉండేదంటే అందరికీ తెలుసు, మీ ప్రాబ్లంతో పాటు అందరికీ తెలుసు ఇక్కడ మునిగిపోవడము, వరదలు వచ్చినప్పుడు ఒక నెల రోజుల వరకు మీరు ఇబ్బందులు పడ్డం అనేవి అందరికీ తెలిసిన సమస్య. ఇది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. ఒక గత 3 సంవత్సరాల నుంచి చాలా బాగుంది. ఇది ఈ రిటైనింగ్ వాల్ కట్టారు, కొంచెం పార్కు చేశారు, బాగానే ఉంది. కొంతమంది ఏంటంటే ఇళ్ల పట్టాలు కూడా కావాలని అడుగుతున్నారు. అవి ఇస్తే ఇంకా బాగుంటుంది. హ్యాపీగా ఉండేవాళ్ళ వరకు మాత్రం చాలా బాగుంటుంది. పోయిన వాళ్ళు తరలించిన వాళ్ళు తరలించారు, ఉండేవాళ్ళు మాత్రం చాలా బాగుంటుంది. ఏరియా ఈ రిటైనింగ్ వాల్ వేసిన తర్వాత చాలా బాగుంది. 3 సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఎన్నో ఇళ్ళు పాడైపోయి వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము. ఇది వేసిన తర్వాత, గోడ కట్టిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి ఎలాంటి ఇది లేదు. సక్రంగా అన్నీ బాగుంది. మాకు ఏరియా ఇళ్ళకి పట్టాలనేది లేదు. పక్కా ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు ఇస్తే ప్రభుత్వం చాలా సంతోషిస్తాం. ఈ పార్కుతో పాటు ఆ పట్టాలు కూడా ఇస్తే అసలు ఆయన దేవుడు అనుకోవటమే ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళని. అంత ఆనందంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. పార్క్ కి ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఇదేనా ఫస్ట్ టైం? అంతకు ముందు కూడా వచ్చారా? అంత ముందు కూడా వచ్చాము. వచ్చినప్పటికైనా చాలా బాగుంది. ఇక్కడ డైలీ వాకింగ్ చేస్తాము. ఇప్పుడు ఈ పార్క్ వేసిన తర్వాత మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ గోడ వల్ల వరద రాకుండా ఆగిపోయింది. జనాలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు దీనివల్ల. ఈ ఏరియా బాగా అనేది ఏంటంటే వీళ్ళకి పట్టాలు అనేది ఒకటి వస్తే పక్క ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉంటాం. మాది ఇక్కడే స్థానికులు మేము. పార్క్ లోపలికి రాగానే ఒకవైపు రివర్, ఆ తర్వాత పైన మనకి వారధి కనిపిస్తూ ఉంటుంది. ఇటువైపు నుంచి ఈ కృష్ణా నది మధ్యలో నుంచి మనకి వెళ్ళడానికి వారధి. ఇక్కడ నుంచి మనం కూర్చోవడానికి అక్కడ చిన్న స్టేజ్ ఏర్పాటు చేశారు 3 సింహాలతో. ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్యామిలీతో అయితే ముఖ్యంగా వీకెండ్స్లో చిన్నపిల్లలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకవైపు కృష్ణా నది అలా పారుతూ ఉన్నప్పుడు ఆ పక్కనే మళ్ళీ మనకి ఆ బ్రిడ్జ్
కనిపిస్తూ ఉంటుంది, వారధి కనిపిస్తూ ఉంటుంది. ఇంత చక్కటి ప్రదేశంలో మమ్మల్ని తీసి మాకుండేలాగా సీఎం జగన్ చొరవ తీసుకున్నారని కూడా ఇక్కడ కొంతమంది చెప్తూ ఉన్నారు. మనం ఇంకా లోపలికి వెళదాం. చూడండి, మరి దీన్ని ఓపెన్ చేసి మనకి 3 డేస్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చక్కగా వాకింగ్ చేయడానికి పెద్దవాళ్ళు, అలాగే పిల్లలు ఆడుకోవడానికి మాకు దగ్గరలో ఎలాంటి పార్క్ కానీ లేకపోతే అలాంటివి లేవు అని చెప్పి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎక్కడికో వెళ్లాల్సి వచ్చేదని కూడా చెప్తూ ఉన్నారు. రాజీవ్ గాంధీ పార్క్ రోడ్డు దాటుకుని అవతల వైపుకి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఇక్కడికి మేము చల్లగాలిని ఆస్వాదిస్తూ కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. ఇక లోపలికి వెళదాము. మరి వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఇక్కడ గతంలో ఎలా ఉండేదని అందరికీ తెలుసు. సమ్మర్ అయిపోయిన తర్వాత రైనీ సీజన్ వస్తుంది, వర్షాకాలం వస్తుంది అంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ వర్ణన అతీతం అనమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళము. వరదల్లో మేము 4 డేస్ 5 డేస్ అలా ఉండిపోయామని వింటూ ఉండేవాళ్ళము. అవన్నీ కాకుండా ఇప్పుడు చక్కగా వాళ్ళ ఫేస్లో ఒక ఆనందాన్ని చూస్తున్నామని చెప్పొచ్చు. ఇక్కడ లోపలికి వస్తే జిమ్ చేసుకోవడానికి విఎంసికి సంబంధించిన జిమ్ ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అనుకూలంగా మనకి బేసిక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అరేంజ్ చేశారు. లోపలికి వెళితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి ఉయ్యాల కావచ్చు అండ్ జారుడు బిళ్ళ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఆ ఎక్విప్మెంట్ అంతా రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా మనకి వర్క్ జరుగుతూ ఉంది. చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి మిగిలి, అవి కూడా 2 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయని కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు 2 కిలోమీటర్ల మేర ఈ పార్క్ అనేది కనిపిస్తూ ఉంది. చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక్కడ క్రౌడ్ చూసుకోవచ్చు. వీకెండ్ కాదు, ఫెస్టివల్ కాదు, నార్మల్ డేస్ లోనే చక్కగా అందరూ వచ్చి సాయంత్రం వేళల్లో ఒకవైపు రివర్, ఇంకొక వైపు ఈ పార్క్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పార్క్ ప్లస్ రిటైనింగ్ వాల్ కి సంబంధించి 250 కోట్ల బడ్జెట్ తో దీన్ని పూర్తి చేస్తున్నారు. గతానికి మనం కృష్ణలంక అలాగే రాణిగారి తోట ఈ ఏరియాస్ చూసుకుంటే వర్షాకాలం వచ్చిందంటే ఏ రేంజ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయో అందరికీ తెలుసు. ఈ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించింది. ప్లస్ ఈ పార్కు ఇంకాస్త ఎక్కువ ఆనందాన్ని మాకు ఇస్తుంది అని ఇక్కడున్న రాణిగారి తోట అలాగే కృష్ణలంక ప్రాంత వాసులు కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి కృష్ణలంక. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.